జీ తెలుగు న్యూస్. నేను అనుష. ఇక డీటెయిల్స్ చూస్తే లాస్ ఏంజల్స్ వలసదారుల ఆందోళనతో అట్టుడుకుతుంది. వలసదారుల నిరసనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎక్కడ చూసినా పరిస్థితి చేయి దాటిపోతుంది. డౌన్ టౌన్ ప్రాంతంలో వేలాది మంది వలసదారులు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ కు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి బీభత్సం సృష్టిస్తున్నారు. దీంతో లాస్ ఏంజల్స్ సిటీ ఎక్కడ చూసినా రణరంగంగా మారింది. అక్రమ వలసదారుల ఏరివేతకు నిరసనగా స్థానికులు చేపట్టిన ఆందోళనలు వరుసగా మూడో రోజు కొనసాగాయి. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నేషనల్ గార్డ్స్ ను మోహరించగా ఈ నిర్ణయంపై మండిపడుతూ వేలాది మంది రోడ్లపైకి వచ్చారు. దీంతో సిటీలో ఉద్రిక్తత నెలకొంది. ఐసీఈకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న 2000 మంది నిరసనకారులు డౌన్ టౌన్ లోని ప్రధాన హైవేను తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. ముఖానికి మాస్కులు తొడుక్కొని వీధుల్లో హల్చల్ చేశారు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను నిప్పు పెట్టారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ ను తగలబెట్టడంతో అవి భారీ శబ్దాలు చేస్తూ పేలిపోతున్నాయి. 101 ఫ్రీవేను ఆందోళనకారులు అడ్డుకోవడంతో అధికారులు ఆ మార్గాన్ని మూసివేశారు. మరోవైపు ఆందోళనకారులను అడ్డుకుంటున్న పోలీసులపై దాడులు కొనసాగుతున్నాయి. పోలీసులు వాహనాలకు నిప్పులు పెడుతున్నారు. ఏ టైంలో సిటీలోని వాణిజ్య ప్రాంతమైన డౌన్ టౌన్ దగ్గరకు ఎవరూ రావద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా దళాలు రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాస్ ప్రయోగించాయి. మరోవైపు ఆందోళనకారులను అడ్డుకుంటున్న పోలీసులపై దాడులు కొనసాగుతున్నాయి. పోలీసు వాహనాలకు నిప్పులు పెడుతున్నారు. ఈ టైంలో సిటీలోని వాణిజ్య ప్రాంతమైన డౌన్ టౌన్ దగ్గరకు ఎవరూ రావద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా దళాలు రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్ ప్రయోగించాయి. Escucha, estamos en la lucha. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఏరివేతకు ట్రంప్ సర్కార్ మొదలుపెట్టిన కార్యక్రమం మరింత ఉద్రిక్తంగా మారింది. ఆందోళనను అణిచివేసేందుకు నేషనల్ గార్డ్ బలగాలను ట్రంప్ రంగంలోకి దింపారు. లాస్ ఏంజల్స్ పరిధిలోనే ఏకంగా 2000 మంది కాలిఫోర్నియా నేషనల్ గార్డ్స్ మోహరించారు. దీంతో ఆందోళనకారులు తమ నిరసనలను ఉధృతం చేశారు. ఆందోళనలపై ప్రెసిడెంట్ ట్రంప్ ట్రూత్ వేదికగా విరుచుకుపడ్డారు. ఒకప్పుడు అమెరికాలో గొప్ప నగరమైన లాస్ ఏంజల్స్ ను అక్రమ వలసదారులు, క్రిమినల్స్ ఆక్రమించారని ఫైర్ అయ్యారు. లాస్ ఏంజల్స్ లో మాస్క్ తో కనిపిస్తే వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఆందోళనలో మాస్కుల వినియోగాన్ని ఆయన నిషేధించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, వలసదారుల నిరసనలతో మాత్రం అక్కడ పరిస్థితులు ఉధృతంగా మారుతాయని చెప్పొచ్చు. దాదాపుగా ఇవాళ 4వ రోజు అక్కడ చేపడుతున్న నిరసన కార్యక్రమాలతో పరిస్థితి మాత్రం చేదారే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ట్రంప్
నేషనల్ గార్డ్స్ సంబంధించి వారందరినీ కూడా భారీగా మోహరించి వారందరినీ కూడా అదుపులోకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఉందో కూడా అక్రమ ఏదైతే ఉందో కూడా వలసదారుల వారందరినీ కూడా అరెస్టు చేస్తూ ఏదైతే ఉందో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారందరినీ కూడా అదుపులో తీసుకోవాలంటే కూడా ట్రంప్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రోజుకు 2000 చొప్పున కూడా అందరినీ కూడా అరెస్టులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో వారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వలసదారులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఏదైతే కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం అది కాస్త ఉద్రిక్త పరిస్థితులకైతే దారితీస్తుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో లాస్ ఏంజల్స్ సంబంధించినటువంటి ప్రధాన రహదారులపై కూడా వీరు వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టడం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రోడ్లపై ఉన్నటువంటి వెహికల్స్ ను కూడా వాటిపై దాడి చేయడం వాటిపై కూడా నిప్పంటించడం వాటిని కూడా కాల్చివేయడంతో కూడా పరిస్థితి ఉధృతంగా మారుతున్న నేపథ్యంలో పోలీసులు రంగంలో దిగడం వారందరినీ కూడా అరెస్టులు చేయడం వారందరినీ కూడా తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో కూడా నిరసనకారులు అక్కడికి చేరుకోవడం అక్కడటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడటువంటి తమ ఫేసెస్ ముఖాలు కనిపించకుండా మాస్కులు వేసుకొని అక్కడ ఉన్నటువంటి రోడ్లపై కూడా హల్చల్ అయితే చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ కి అయితే నిప్పు పెట్టడం అదేవిధంగా ఆ వెహికల్స్ ను కాలబెట్టడంతో కూడా పెద్ద ఎత్తున కూడా శబ్దాలు చేస్తూ కూడా అవి కాలిపోవడం జరిగింది. ఈ క్రమంలో ఆందోళనకారులను అడ్డుకోవడం కోసం అక్కడ ఉన్నటువంటి నేషనల్ సంబంధించినటువంటి పోలీసులు కూడా రంగంలో దించారు. అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులను కూడా అడ్డుకోవాలి, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా తక్షణమే అక్కడికి పంపించేయాలంటూ కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వ్యతిరేకంగా ప్రజలైతే కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో కూడా అక్కడ పరిస్థితులు చేదారుతున్న నేపథ్యంలో భద్రతా బలగాలు మాత్రం ఇప్పటికే టియర్ గ్యాస్ ప్రయోగించడం అదేవిధంగా రబ్బర్ బుల్లెట్స్ తో కూడా ఏదైతే కూడా వారి నిరసనకారులతో కూడా దాడులు చేయడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఏదైతే ఉందో కూడా ఇల్లీగల్ ఇమ్మిగ్రేటెడ్ ఏరువేతకైతే ట్రంప్ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమాన్ని చేపట్టడంతో కూడా దీంట్లో ఉద్రిక్త పరిస్థితులైతే నెలకొంటున్నాయని చెప్పొచ్చు. ఈ క్రమంలో నేషనల్ గార్డ్స్ బలగాలను కూడా ట్రంప్ అయితే రంగంలోకి దింపడం అక్కడ ఉన్నటువంటి కాలిఫోర్నియాకు సంబంధించిన నేషనల్ గార్డ్స్ భారీగా అక్కడైతే మోహరించి ఏదైతే ఆందోళన కార్యక్రమం చేపడుతున్నటువంటి ఆందోళనకారులు అదేవిధంగా నిరసనలు చేపడుతున్నట్టు వారందరూ కూడా అదుపులోకి తీసుకోవడం అందరూ కూడా అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుంది. ఈ క్రమంలో ఏదైతే ఉందో గత 3 రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా వారు ఒకటే నినాదం చేస్తున్నారు. వారి ప్రజా విధానాలు నచ్చకపోవడం అదే విధంగా వారందరూ కూడా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ఓ వైపు వాళ్ళు చెప్తున్నట్టు ఈ క్రమంలో అక్కడటువంటి వలస ఏదైతుందో కూడా వలస వచ్చిన వారంతా కూడా ఇక్కడ లాస్ ఏంజల్స్ మాత్రం అక్రమ వలసదారులు ఎక్కువగా ఉన్నారు, అదేవిధంగా క్రిమినల్స్ ఎక్కువ కూడా మోహరించారంటూ కూడా ట్రంప్ అయితే కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఆంక్షలు కూడా విధించడం జరిగింది. ఎందుకంటే ఏదైతే జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా హింసాత్మకమైన ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఇప్పటికే 10ల సంఖ్యలో కూడా కార్లను తగలబెట్టడం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రధాన కార్యాలపై కూడా దాడులు చేస్తున్నారు కాబట్టి వారందరూ కూడా గుర్తించే పనిలో కూడా పోలీసులు నిమగ్నమయ్యారు. ఎందుకంటే వారంతా కూడా ముఖానికి మాస్కులు పెట్టుకోవడం ఆ హింసాత్మకమైనటువంటి ఘటనకు పాల్పడుతున్నటువంటి క్రమంలో ఇప్పటి నుంచి మాత్రం లాస్ ఏంజల్స్ లో మాత్రం మాస్కులు ఎవరు వాడకూడదు. ఒకవేళ మాస్క్ వాడితే మాత్రం కనిపించిన వారిని వెంటనే అరెస్టులు చేయాలి అంటూ కూడా పోలీస్ శాఖలు కొన్ని ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎక్కువ కూడా మాస్కులు వినియోగించి అక్కడ ఉన్నటువంటి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి హింసాత్మక ఘటనలు పాల్పడుతున్నటువంటి క్రమంలో వారందరూ కూడా అదుపులోకి తీసుకోవాలి. ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి నిరసన కార్యక్రమాలు వెంటనే ఆందోళన చేసిన వారందరూ కూడా అదుపులోకి తీసుకోవడం వల్ల కాస్త ఉద్రిక్త పరిస్థితులు చల్లారే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి భద్రతా దళాలకు తోడుగా నేషనల్ సంబంధించినటువంటి గార్డ్స్ పోలీసులు కూడా భారీగా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.